రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 10 గంటల వరకు అయితే 10.2% పోలింగ్ అయితే నమోదయ్యే అవకాశం ఉంది. తొలి 2 గంటల్లో అయితే ఒక్కో పోలింగ్ సెంటర్లలో తక్కువ సంఖ్యలో అయితే ఓటర్లు ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం ఆఫీసులు పనులకు వెళ్లే వారు కూడా ఓటు వేసినట్లయితే తెలుస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా ఉదయం నుంచి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా 10 గంటలకైతే 10.2% అయితే పోలింగ్ అయితే నమోదయ్యే అవకాశం ఉంది. తొలి 2 గంటల్లోనే ఒక్కో పోలింగ్ సెంటర్లలో అయితే తక్కువ సంఖ్యలో ఓటర్లు అయితే ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆఫీసులకు వెళ్లే వారు కూడా వారి యొక్క ఓటు హక్కునైతే వినియోగించుకున్నట్లయితే తెలుస్తుంది. రైట్ ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియన్ అయితే ఫోన్ ద్వారా అందజేస్తారు. సుప్రియ చెప్పండి, అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు అయితే ఎంతమంది వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది? హిమవర్ష జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైందని చెప్పాలి. ఇక ఇది సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ కొనసాగనుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సంబంధించి 4.1 లక్ష మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఇక్కడ వెంగళరావు నగర్ లో ఉన్నాను. సో వెంగళరావు నగర్ లో చూసుకుంటే అయితే ఇప్పటికైతే ఇంకా పోలింగ్ అయితే ముందుకి కొనసాగుతుందని చెప్పాలి. అయితే తక్కువ సంఖ్యలో మాత్రం ఇప్పటికైతే ఓటర్లు వచ్చి ఇక్కడ ఉదయం నుంచి అయితే వాళ్ళ ఓట్ని వినియోగిస్తూ ఉన్నారు. ఇక సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి ఓటర్లు కొంచెము ఎక్కువగానే పెరిగే అవకాశం కూడా ఉన్నట్టయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు చూసుకుంటే అయితే పోలింగ్ బూత్ దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇటు అధికారులు అయితే పూర్తి చేశారు. వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు కూడా వాళ్ళకి తగ్గట్టు ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పాలి. అయితే ఉదయం బోరబండ లాంటి ప్రాంతాలలో ఈవీఎం మోహరించడంతో మాత్రం ఇప్పుడు ఈవీఎం బాక్సులు తెప్పియడంతో అవి కూడా సెట్ అయిపోయినాయి అనే చెప్పాలి. ఇక ఇటు ఈ బైపోల్ ఎలక్షన్స్ మాత్రం ఒక ఉత్కటంగానే మారిందనే చెప్పాలి. అయితే 2 వర్గాలు చూసుకుంటే ఎక్కువగా మనకు 3 పార్టీల నుంచి చూస్తే ఎక్కువగా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కి అయితే ఓవరాల్ గా పోటీ నడుస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి ఇక బైపోల్ ఎలక్షన్స్ మాత్రం ఇప్పుడు రావడంతో అయితే మొదటిగా ఇక్కడ హిస్టరీలోనే మొదటిగా చూసుకుంటే అయితే మనకు ఇప్పుడు ఈ బైపోల్ ఎలక్షన్స్ అయితే డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అయితే 2000 పోలీసు బందోబస్తు మధ్యాహ్నం మాత్రం ఈరోజు పోలింగ్ అయితే జరుగుతుంది. హిమవర్షిని రైట్ సుప్రియ, ఈ నేపథ్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇటు ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య కావచ్చు, రామచంద్ర నాయక్ అయితే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పై అయితే చర్యలు తీసుకోవాలని కూడా ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసింది కదా, దీనిపై అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటి వరకే అయితే దీనిపైన చర్యలు అవును దానిపైన అయితే ఇంకా కూడా కొనసాగుతుందని చెప్పాలి. అయితే చూడాలి ఇప్పటి వరకు నెక్స్ట్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అయితే దీంతో పాటు కూడా చూసుకుంటే అయితే నిన్న నాగార్జున కమ్యూనిటీ హాల్ దగ్గర కూడా శ్రీనగర్ కాలనీ దగ్గర కూడా కొంతమంది బీజేపీ కార్యకర్తల పైన కూడా దాడి జరిగినట్టు కూడా ఇటు లంకల దీపక్ రెడ్డి కూడా ఇందాక వారు కూడా ఇప్పుడు ఇందాక చెప్తూ ఉన్నారు. అయితే ఇటు పార్టీల పరంగా చూసుకున్నప్పటికీ అయితే కొన్ని మాటలు పెరిగి అవ్వచ్చు, లేదంటే కొన్ని దాడులు కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.